ఇక విశాఖ వాసులు వినాయక చవితి వేడుకలను ఎలా నిర్వహించుకుంటున్నారో మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా మనకు అందిస్తారు. సతీష్, వైజాగ్ లో ఎలాంటి రూపాల్లో గణపయ్య కొలువు తీరాడు, ఎలా ఏర్పాటు చేశారు, వేడుకలు ఎలా నిర్వహించుకుంటున్నారు, పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, విశాఖలో గణేష్ మహోత్సవాలు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ విశాఖ అని చెప్పుకోవచ్చు. అందులో నరసింహనగర్లో నరసింహ యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా అత్యంత ప్రాధాన్యత కల్పించిన ఈ యొక్క గణేష్ విగ్రహం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఈ చుట్టుపక్కలే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క గణేష్ని దర్శించుకుంటారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ చేసే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటుగా నిర్వాహకులు ఉన్నారు. ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అదేవిధంగా గత 12 సంవత్సరాలు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలకి వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలుసుకుందాం. నని, మీరు చెప్పండి, గత 12 సంవత్సరాలుగా ఈ నరసింహనగర్లో ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాలు చేస్తున్నారు, మీకు సహాయ సహకారాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ధన్యవాదాలండి. మమ్మల్ని ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని రక్షించి పబ్లిక్కి డిస్టర్బెన్స్ లేకుండా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఇక్కడ మేము 12 సంవత్సరాలు మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏబిఎన్ వారు మమ్మల్ని గుర్తించి వాళ్ళు సపోర్ట్ చేయడంతో ఇంకా మేము మరీ ముందుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ లోకల్ స్థానికులు, మా నరసింహనగర్ స్థానికుల్లోనూ ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు కూడా మా ప్రోగ్రామ్స్ కూడా చాలా డివోషనల్గా ఉంటాయి. ఒక్క సినిమా పాట వేయడం కానీ లేకపోతే ఇంకొక అశ్లీలత కానీ ఉండదండి. డివోషనల్గా భక్తి శ్రద్ధలతో 9 రోజులు కార్యక్రమాలు చేస్తామంటే ఇక్కడ మాకు స్థానికుల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తుంది. వాళ్ళ సహకారంతో మీ 12 సంవత్సరాలు చేసాం. ఇంకా ముందు కూడా ఇంకా ఘనంగా చేస్తామని ఆశిస్తున్నాం. సార్, ఈ గణేష్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితి అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఏదైనా కోరికలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, చదువులు కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క గణేష్ తాలూకా ఉత్సవాలతోనే ప్రారంభమవుతుంది. ఈరోజు ఇక్కడ ఏదైతే ప్రతిష్ఠించిన ఈ యొక్క వినాయకుడు పండుగ ఏ విధంగా జరగబోతుంది, దీనికి సంబంధించి పిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ఏ విధంగా ఇది సహాయపడుతుంది? గణపతి అంటేనే మూలం, స్వామివారికి మూలం, ఆది గణపతి. మనకి పండగల్లో కూడా మొట్టమొదటిగా మొదలయ్యేది భాద్రపద శుద్ధ చవితి. ఈ రోజుతో మొదలవుతుంది ప్రతి పండుగ. ఇక్కడి నుంచి కూడా మనం దసరా చేసుకుంటాం, తర్వాత కార్తీక మాసం, మార్గశిర మాసం ఇలా అన్నీ చేస్తుంటాం. ఇది 12 ఏళ్ళు బట్టి ఈ నరసింహనగర్ యూత్ అసోసియేషన్ అనే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ప్రస్తుతం వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా రూపాంతరం చెంది రిజిస్ట్రేషన్ చెందింది. ప్రతి సంవత్సరం కూడా అత్యంత క్రమశిక్షణతో నియమ నిబంధనలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపటి రోజున చిన్నపిల్లలందరికీ కూడా మేధాశక్తి సమృద్ధిగా ఉండాలని విద్యా గణపతి రూపంలో స్వామివారికి 5 గంటల నుంచి పూజా కార్యక్రమం, అలాగే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయడానికని స్వామివారి యొక్క కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. స్వామివారి ప్రతిభని ఏ డ్రాయింగ్ పెడితే ఆ డ్రాయింగ్ కాదు, ఇక్కడ మేము ప్రతి ఆట నిర్వహిస్తున్నాం. స్వామివారి యొక్క డ్రాయింగ్గా తీయడం జరుగుతుంది. దానికి వారికి చదువు నిమిత్తం కూడా ప్రైజ్ను కూడా క్యాష్ రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం, సాంస్కృతిక కోలాటం అని మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో కోలాటాలు, భరతనాట్యాలు, అలాగే అన్నమాచారి సంగీత విభాగంలో లలితా సహస్రనామాలు, మహాలింగార్చనలు, శివ కళ్యాణాలు, ఇలాగే విశేషమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మహిళలు కూడా ఉన్నారు. అంటే ఒక్క చోటుకి అందరూ మహిళలు చేరుకొని ఈ యొక్క పండుగను చేసుకోవడం, ఈ పందిళ్ళలో చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా ఆనందంగా ఉంటుందండి. ఇక్కడ మాకు ఎదుర్కొనే రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ మాది. ఈ స్టార్ట్ చేస్తారు వినాయక చవితి అనగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. స్వామి ఉన్న 9 రోజులు చాలా పండగగా ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నాని చాలా ఇనిషియేట్ తీసుకుని చాలా బాగా చేస్తారండి. ప్రోగ్రామ్స్ డైలీ అవుతూ ఉంటాయి. అలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా సహకరిస్తారు. అందరూ కూడా వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ వస్తుందండి. ఒక పార్క్ని టెంపుల్ అట్మాస్ఫియర్లో చేయడం అనేది తనకే సాధ్యం. చాలా బాగా చేస్తారండి. ఈ మొత్తం ఏరియా అందరికీ హైలైట్ ఇదే. ఇక పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒక చోటుకు చేర్చే విధంగా ఈ యొక్క వినాయక చవితి పండుగను కూడా అద్భుతంగా చేస్తామని మీరు చెప్పండి. ఎలా ఉంది ఇక్కడ? మేము గత 24 సంవత్సరాలుగా నరసింహనగర్లో ఉంటున్నామండి. ఇక్కడ ఈ పార్క్ని ఈ పార్కే ఇంతలా చేశారా అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. గత 12 సంవత్సరాల నుంచి చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు ఈ యూత్ అసోసియేషన్ వాళ్ళు. కానీ డివోషనల్ కార్యక్రమాలు మ్యాక్సిమం చేస్తారండి. ఎక్కడ